ఓఎన్జీసీ అక్రమాలపై చేపట్టాలి. ఓఎన్జీసీ అక్రమాలపై చేపట్టాలి. బ్లోఅవుట్ బాధితులకు న్యాయం చేయాలి. బ్లోఅవుట్ బాధితులకు న్యాయం చేయాలి. ఓఎన్జీసీ అక్రమాలపై విచారణ చేయాలి. ఓఎన్జీసీ అక్రమాలపై ఓఎన్జీసీ అక్రమాలపై ఇసుమండ బ్లోట్ బాధితులకు 50,000 నష్టపరిహారం. ప్రతి కుటుంబానికి 50,000 నష్టపరిహారం. ఓఎన్జీసీ బ్లోట్ బాధితులకు 50,000 నష్టపరిహారం. విచారణ చేపట్టాలి. ఓఎన్జీసీ అక్రమాలపై విచారణ చేపట్టాలి. ఓఎన్జీసీ అక్రమాలపై ప్రతి కుటుంబానికి 50,000 నష్టపరిహారం. బ్లోట్ బాధితులకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. 50,000 నష్టపరిహారం. రండి. ఈ రోజున ఈ లక్కవరం గ్రామంలో లక్కవరం, ఇరుసుమండ, చింతలపల్లి ఈ 3 గ్రామాలు కూడా ఈ బ్లోఅవుట్ మొత్తం ఏ 5 గోడపల్లి, చింతలపల్లి, ఇరుసుమండ, లక్కవరం, అడవిపల్లి 5 గ్రామాలకి నష్టం జరిగింది. నష్టం అంటే ఆ సౌండ్కి నేను ఇక్కడికి వచ్చాను. మొదటి రోజు వచ్చాను, రెండో రోజు, మూడో రోజు వరుసగా వచ్చాను. ఇక్కడ ప్రజలంతా కూడా బేతావహులే అయిపోయారు. ఏం జరుగుతుందో మరుసటి క్షణం ఏమైపోతుందో, ఏం పేలిపోతుందో అన్న భయం గుప్పెట్లో ఈ ప్రాంతం అంతా కూడా భయపడుతూ గడిపింది. వాళ్ళ మనోవేదనని మనం వర్ణించలేం. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఓఎన్జీ చేసిన ఒక అక్రమం వల్ల వచ్చింది. ఓఎన్జీ చేసిన అక్రమం ఏంటంటే ఆ బావిలో నిక్షేపాలు 2,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పింది. కానీ నిజంగా అంటే 2,000 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పి ఆ బావిని డీప్ ఇండస్ట్రీస్కి కాంట్రాక్ట్ ఇచ్చింది. అంటే 2,000 మెట్రిక్ టన్నులు ఉన్న గ్యాసు ఈ రోజున 4 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ కాలింది. దాంట్లో ఎన్ని విషవాయువులు ఉన్నాయో వైజాగ్ ల్యాబ్స్ కూడా ఓ రిపోర్టు గ్రామ పంచాయతీకి పంపించడం కూడా జరిగింది. అంటే ఓఎన్జీసీలోని అధికారులు 4 లక్షలున్న గ్యాస్ని 2,000కని కోట్ చేసి అక్రమంగా అమ్మేసుకున్నారు. వాళ్ళకి అంటే దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఆర్జించవలసిన ఓఎన్జీసీ మరి ఆ కాంట్రాక్ట్ని ఎంత తక్కువకి ఇచ్చిందంటే అంత తక్కువకి ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ మనోవేదన ఎలా ఉందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు నిజంగా కోర్టుకి వెళ్తే కోర్టులో ఖచ్చితంగా 2 లక్షల నష్టపరిహారం ఈ గ్రామస్తులందరికీ ఇమ్మని చెప్తుంది కోర్టు. అటువంటిది ఒక 10,000 నష్టపరిహారం ఇచ్చేయడానికి మీరు ఒప్పుకుంటున్నారంటే ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ కలెక్టర్ కానీ మీకు ఆ డీప్ ఇండస్ట్రీస్కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ప్రజల తరపున నష్టపరిహారం ఎక్కువ డిమాండ్ చేసిన వాళ్ళే కలెక్టర్ ఆఫీసులో కూర్చుని ప్రజల గొంతు నొక్కి నష్టపరిహారాన్ని ఇంత తక్కువ నష్టపరిహారాన్ని ఇస్తాము అని ఎలా ఒప్పుకున్నారు? ఆ కంపెనీ గుజరాత్ కంపెనీ అనా? ఇక్కడ ప్రాణాలు అరచేతి పెట్టుకుని ఎంతో మనోవేదనకు గురైన ప్రజల తరపున ప్రజానాయకులు ఉంటారా, అధికారులు ఉంటారా, లేకపోతే కంపెనీల తరపున ఉంటారా? ఈ రోజున అక్కడ బ్లోఅవుట్ దగ్గరే ధర్నా కూర్చుందాం అనుకుంటే మరి జనసేన ఎమ్మెల్యే గారు, జనసేన వాళ్ళు
30వ తారీఖు వరకు ఇచ్చేస్తారు 10,000, అప్పుడు వరకు వెయిట్ చేయండి, మేము అప్పుడు దాకా వెయిట్ చేయాలనుకుంటున్నాం అని అన్నారు. ఇది అంటే నిన్నే చెప్పుంటుంటే అసలు ధర్నాయే పెట్టకపోదాం. ధర్నా పెట్టిన తర్వాత చెప్తే అంటే అడ్డుకోవాలి. వెనక నుంచి కొంతమంది నాయకులు ప్రోత్సాహం ఎవరికి? ప్రజలకు నష్టం జరుగుతుంది. మీరు బాగుంటారు, మనం అందరం బాగానే ఉంటారు. ప్రజలకు రావాల్సిన డబ్బులు పోతాయి. అది మీరు ఆలోచించాలి. ఇక్కడ అది ఆన్షోర్లో మనకి గ్యాస్ అంతటి మీద రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్యాస్ ఓఎన్జీసీ రాయల్టీ కట్టాలి. ఈ ప్రైవేట్ వాళ్ళకి అక్రమంగా ఇచ్చేయడం వల్ల ఆ రాయల్టీ కూడా మనకు పోతుంది. రేపొద్దున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అవి కూడా ఆగిపోతాయి. అంటే ఓఎన్జీసీలో కొంతమంది ఆఫీసర్స్ ఈ బావుల సామర్థ్యాన్ని తగ్గించి చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి తక్కువ రేట్లకి ఇచ్చేసారు ఈ బావుల్ని. మొన్న పొన్నమండ గ్రామం వెళ్ళాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ బావిని ఇక్కడ మేము మట్టుకు రీఓపెన్ చేసే సమస్య చాలా ఉంది. గ్రామం మధ్యలో ఉంది, గ్రామం తగలడిపోతుంది అన్న పరిస్థితులు వచ్చినాయి. మొన్న పొన్నమండలి వాళ్ళందరూ వస్తా అన్నారు, వీళ్ళ ధర్నాకి సాయంత్రం కల్లా వస్తారన్నారు. కానీ ఒక మంచి కార్యక్రమం, ప్రజలకు హితం చేసే కార్యక్రమాన్ని ఈ జనసేన కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం. అడ్డుకున్నారా? ధర్నా జరుగుతుంది, ధర్నా చేస్తున్నాం. ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేసుకుని ప్రజల్లో చులకనైపోతారు? మీ నాయకుడు ప్రశ్నిస్తా అన్నాడు కదా, మీరు ప్రశ్నించడానికి వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకు? ప్రశ్నించడం కూడా చేత కావట్లేదు మీకు. మీ నాయకుడే ప్రశ్నిస్తా అన్నాడు, ప్రశ్నిస్తున్న వాళ్ళని మీరు అడ్డుకుంటున్నారు. మీ పార్టీ పరిస్థితి ఏంటో నాకేమైతే అర్థం అవట్లేదు. అన్ని పార్టీల్లో బాగున్నాయి. తెలుగుదేశం పార్టీ బాగుంది, వైఎస్ఆర్సీపీ బాగుంది, కాంగ్రెస్ పార్టీ బాగుంది. ఒక్క జనసేన వాళ్ళకే ఈ ప్రాబ్లం వచ్చింది. మేము ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఎగనిస్ట్గా అన్నావా? ఎంపీ గారికి ఎగనిస్ట్గా మేము చేస్తున్నావా? మీరు ఈ ప్రజల ఉద్యమంలో మీరు రండి, ఇక్కడ జరిగిన అక్రమాలను వెలుగుతీయండి, సిబిఐ విచారణకు డిమాండ్ చేయండి. ఇక్కడ మొత్తం ఓఎన్జీసీ బావులు ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ ప్రకటించండి. ఏ బావులు ఎంతో అయిందో ఉన్నాయో ప్రకటించండి. అంతేకాదు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇన్ని బావులు ఉన్నాయి, ఇంతంత గ్యాస్ ఉందని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. లేదంటే మీరు ఈ రకరకాల పరిస్థితులు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన పనులు. అంతేకాకుండా పొలాల్లోంచి ఈ యొక్క గ్యాస్ లైన్లు వెళ్తూ ఉన్నాయి. మొదటి సంవత్సరం లీజ్ ఇచ్చారు, ఇప్పుడు లీజ్ ఇవ్వట్లేదు. ఆ లీజ్ కూడా పునరుద్ధరించండి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓఎన్జీసీతో. ఇక్కడ ఈ ప్రాంతవాసులకి ప్రాణం గుప్పెట్లో పట్టుకుని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యతగా నాయకులది. నాయకులు మరి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడం అన్నది మంచిది కాదు. మేము తప్పకుండా మరి ఒకసారి మళ్ళీ అందరినీ కలుపుకుని, జనసేనలను కూడా కలుపుకుని మేము మంచి ధర్నా నిర్వహించడానికి మళ్ళీ పెడతాము. ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. సరిపోయింది అన్నిటికీ సరిపోయింది. అందరికీ నమస్కారం. ఎంపీ గారు 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఉంది. ఆయన బాధ్యతగా వచ్చారు. ఎవరైనా పిలిచామా? పిలవలేదు. మొదటి నుంచి లోడ్ దగ్గర నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఈవేళ కార్యక్రమం తీసుకున్నాం. అఖిలపక్షంగా మేము కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంతమంది గైరాజు అవడం మాత్రం చాలా దురదృష్టం. సిపిఎం పార్టీగా మేమందరం మా పిల్ల నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చాం. భవిష్యత్ కార్యక్రమంలో ఏం పేరమ్మా? సరిపోయావా?